ఆయన 1862లో జన్మించారు. 1915వ సంవత్సరంలో మరణించడం జరిగింది. అయితే అతి తక్కువ సమయంలో జీవించేటువంటి, అంటే చాలా తక్కువ సమయమే జీవించినప్పటికీ కూడా ఆయన జాతిని జాగృతపరిచేటటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి రచనల్ని మనకు అందించారు. నిజానికి ఈనాటిలాగా కాదు, ఆ రోజు కలం పట్టిన కవులంతా కూడా కేవలం ఒకే ఒక్క ఆశయంతోనే వాళ్ళు కలం పట్టేవారు. అదే సంఘ సంస్కరణ. సమాజాన్ని సంస్కరించాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజలందరికీ స్ఫూర్తిని అందించాలనేటువంటి ఒక మహదాశయంతో ఆనాటి తరం కవులంతా కూడా కలం పట్టారు. ఆ కోవలకు చెందినటువంటి వ్యక్తే గురజాడ అప్పారావు గారు. నవయుగ వైతాళికుడిగా పేరుగాంచినటువంటి గురజాడ అప్పారావు గారు అనేకమైనటువంటి రచనలు చేస్తూ సమాజంలో వస్తున్నటువంటి దురాచారాలు కావచ్చు, దురన్యాయాల్ని, దుష్కృత్యాల్ని అన్నింటినీ కూడా ఆయన రచనలో ఖండించాడు. మీకు అందరికీ తెలుసు, పూర్ణమ్మ గేయం, బాల్య వివాహాల ఖండన కనబడుతుంది. కన్యాశుల్కం నాటకం అందరికీ తెలుసు, సినిమా రూపంగా కూడా వచ్చింది, చూసే ఉంటారు. అందులో మనకి ఒక సంస్కార దృక్పథంతో రాశారు ఆయన. కన్యాశుల్కాన్ని నిరసిస్తూ రాసినటువంటి రచన. ఇంకా చాలా రచనలు గురజాడ అప్పారావు గారు చేశారు. కన్యక కావచ్చు, లేకపోతే మెనుగురులు లాంటి రచనలు. ఆయన అన్నింటినీ కూడా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజానికి చైతన్యాన్ని అందించాలనేటువంటి సత్సంకల్పంతోనే ఆయన రచనలు చేశారు. ఆ మహాకవిని స్మరించుకోవడానికి మనం ఇక్కడ ఈరోజు సమావేశం కావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం మనము నిర్వహించుకోవడానికి ప్రేరకులుగా నిలిచినటువంటి వారు ఎవరంటే గురజాడ ఫౌండేషన్ వారు. అంటే ఎవరు గురజాడ ఫౌండేషన్ వారు ఎవరికైనా అంటే గురజాడ అప్పారావు గారి వారసులు. ఎక్కడున్నారు మరి వాళ్ళు? గురజాడ అప్పారావు గారు గొప్ప కవి అనుకున్నాం కదా, మరి ఆయన వారసులు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అంటే ఆయన వారసులు, ఆయన మునిమనవలు, మునిమనవరాలు వీళ్ళంతా కూడా ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారు. అమెరికాలో సెటిల్ అయినప్పటికీ కూడా వారు గురజాడ యొక్క స్ఫూర్తిని, గురజాడ యొక్క భావస్ఫూర్తిని సమాజానికి అందించాలనేటువంటి సంకల్పంతో నేటికి కూడా వారు గురజాడ భావస్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఒక 2 నెలల క్రితం వారు నాకు మాట్లాడుతూ ఒక వ్యాసరచన పోటీని నిర్వహించండి మీరు, గురజాడ ఫౌండేషన్ తరఫున మేము ఆర్థిక సహాయం మీకు అందించగలము అని వారు నాకు చెప్పారు. అయితే గురజాడ భావస్ఫూర్తి పేరుతో యూజీ విద్యార్థులకు మరియు పీజీ విద్యార్థులకు ఇద్దరికీ కూడా గురజాడ భావస్ఫూర్తి పేరుతో 2 తెలుగు రాష్ట్రాల్లో, అంటే ఎక్కడైనా సరే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఈ అంశానికి సంబంధించి వ్యాసాలను పంపించాల్సిందిగా ఆహ్వానించాము. అయితే పీజీ విద్యార్థుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. యూజీ విద్యార్థుల నుంచి మాత్రం అత్యధికంగానే స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో వారికి కూడా మేము బహుమతుల్ని ముందుగా ప్రకటించిన విధంగా బహుమతులు ఈ కార్యక్రమంలో కూడా అందజేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి కూడా ఆర్థికంగా వారు కొంతవరకు మనకు సహాయాన్ని అందిస్తూ గురజాడ భావస్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేయడానికి వారు పొందుతున్నారు. ఈ సందర్భంగా నేను గురజాడ ఫౌండేషన్ అమెరికా వారిని హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలను, మన కాలేజీ తరపున ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. ఇంకా గురజాడ గురించి మాట్లాడాలంటే ఒక రోజైనా సరిపోదు. కాబట్టి మనకి ఇక్కడ ముఖ్య వక్త వచ్చేసి ఉన్నారు. నాకు అత్యంత ఆత్మీయులు, సోదరుడు, అదేవిధంగా మృదు స్వభావి, శాంత స్వభావి, ఇంకా సార్ గురించి చాలా ఉపమానాలు చెప్పొచ్చు. అత్యంత చాలా అంటే చాలా మంచివారు. నిజానికి వారు ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలుసా? అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాలోని ధర్మవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వారు తెలుగు